బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్లో ప్రస్తుతం ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పాకిస్తాన్లో కొన్ని రోజులుగా ఎటువంటి పరిస్థితులు కూడా బాగాలేదు. అక్కడ ఒక అంతర్యుద్ధాన్ని తలపించే పరిస్థితులు నెలకొన్నాయి. మొన్న మనం చూసాం, ఖైబర్ పఖ్తుంఖ్వాలో టీటీపీని టార్గెట్ చేసుకొని సొంత పౌరులను పాకిస్తాన్ చంపేసుకుంది. సొంత పౌరులపై ఫైటర్ జెట్లను ఉపయోగించింది. అటు బలూచిస్తాన్లో కూడా సొంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ సొంత పౌరులపై దాడి చేయించింది. ఇటు పీఓకే, మన కాశ్మీర్ని ఆక్రమించుకున్న పాకిస్తాన్ పీఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు. మాకు ఈ పాకిస్తాన్ ప్రభుత్వం వద్దు బాబోయ్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తిరుగుబాటు చేశారు. వాళ్లపై కూడా బాంబులను ప్రయోగించింది, కాల్పులు జరిపింది, కొంతమంది ప్రాణాలు తీసేసింది. ఆ తర్వాత సింధు ప్రాంత ప్రజలు కూడా పాకిస్తాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. పంజాబ్ని తప్ప మిగతా భూభాగాన్ని పట్టించుకోవడం లేదని. ఇప్పుడు తాజాగా ఏం జరిగిందో తెలుసా? తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గాజా ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్కి అమెరికా చేస్తున్న సపోర్ట్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున టీఎల్పీ కార్యకర్తలు ఇస్లామాబాద్లో ముట్టడికి పిలుపునిచ్చారు. ఇస్లామాబాద్లో అమెరికా ఎంబసీ ముట్టడికి పిలుపునిచ్చారు. చూడండి ఒకసారి, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నది అదే. పెద్ద ఎత్తున టీఎల్పీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. యుఎస్ ఎంబసీని ముట్టడించారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను ఆపేసింది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ఇక్కడ పరిస్థితి అదుపు తప్పితే మళ్ళీ ఇక్కడ కూడా సొంత పౌరులను ఖైబర్ పఖ్తుంఖ్వాలోను అటు బలూచిస్తాన్లోను సొంత పౌరులను పాకిస్తాన్ చంపుకున్నట్టుగా ఇక్కడ కూడా పరిస్థితి చేయి దాటితే సొంత పౌరులపై లాఠీచార్జ్ చేయాలి, లేదంటే సొంత పౌరులపైనే తుపాకులు ఎక్కిపెట్టాల్సిన పరిస్థితి వస్తుందేమో. అది దేనికి దారి తీస్తుందో అని ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతోంది. పాకిస్తాన్లో నిన్నటి నుంచి ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అదిగో చూడండి ఒకసారి, మొదటి బాక్స్లో ప్రధాన రహదారుల పైన బ్యారికేడ్లు పెట్టి అటు ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. దీంతో జనాలు ఇళ్లకే పరిమితం అయిపోయారు. కొన్ని కార్యాలయాలను మూసివేశారు, ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. అయినప్పటికీ కూడా తెహ్రీక్ ఈ లబైక్ పాకిస్తాన్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. దీనికంతటికి కారణం ఏంటి అంటే ఇజ్రాయెల్ గాజా మధ్య కాల్పుల విరమణ చోటు చేసుకుని శాంతి ఒప్పందం కుదరటానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు. అయితే అక్కడ శాంతి ఒప్పందం నెలకొనడాన్ని వ్యతిరేకించట్లేదు, కానీ ఇజ్రాయెల్ గాజా విషయంలో అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఉండటాన్ని, ఇజ్రాయెల్కు పూర్తి మద్దతు ప్రకటించడాన్ని టీఎల్పీ నేతలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అటు పాకిస్తాన్ అమెరికా మధ్య ఈ మధ్య బంధాలు గట్టిపడుతూ ఉన్నాయి. పాకిస్తాన్ అమెరికా రెండు దేశాలు ఒకటికొకటి దగ్గర అవుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ మనకి సపోర్ట్ చేసింది. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో మీకు గుర్తుందా? భారతదేశానికి ఎటువంటి సపోర్ట్ అయినా చేయటానికి మేము బేషరతుగా ఉంటాము, ముందుకు వస్తాము అంటూ ఇజ్రాయెల్ మనకి సపోర్ట్ చేసింది. అటు అమెరికా దొంగాట ఆడుతూ ఉంది పాకిస్తాన్కి. భారతదేశం నా మిత్రదేశం అంటూనే పాకిస్తాన్కి కావలసిన సపోర్ట్ చేయటానికి అమెరికా ముందుకు వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం, ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధాన్ని ఆపటానికి చేస్తున్న ప్రయత్నంలో ఇజ్రాయెల్కి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అందుకు సంబంధించిన ఆంక్షలు హమాస్ పై పెట్టడం. హమాస్ పూర్తిగా ఇప్పుడు అమెరికా ఏమంటోంది అంటే ఇజ్రాయెల్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరటానికి హమాస్ పూర్తి స్థాయిలో అంగీకరించాలి, హమాస్ గాజాను వదిలి వెళ్ళిపోవాలి, హమాస్ పూర్తిగా ఆయుధాలను త్యజించాలి అంటూ గాజా చెప్తుంది. వీటికి హమాస్ అంగీకరించాలి అని ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి విధిస్తున్న ఆంక్షలకు హమాస్ అంగీకరించాలి అని అమెరికా ఒత్తిడి తీసుకొస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తోంది పాకిస్తాన్, ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తోంది టీఎల్పీ, కానీ అమెరికాకు దగ్గర అవుతుంది పాకిస్తాన్. అందుకే అమెరికా తీసుకుంటున్న చర్యలు ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉన్నాయి, గాజాలో హమాస్కు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నామంటూ యుఎస్ ఎంబసీని ముట్టడించడానికి పెద్ద సంఖ్యలో టీఎల్పీ నేతలు, టీఎల్పీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతోంది? యుఎస్ ఎంబసీకి ఏదైనా నష్టం జరిగితే దానికి పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికాకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అమెరికాకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కదా అని ఇక టీఎల్పీ కార్యకర్తలను నిలుపుదల చేయడానికి ఏదైనా
కఠిన నిర్ణయం తీసుకుంటే అది పాకిస్తాన్లో అంతర్యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది. చూడండి, ఒకసారి రాత్రి సమయంలో కూడా పెద్ద ఎత్తున టీఎల్పీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. అక్కడ భద్రతా బలగాలు కూడా ఇటు టీఎల్పీ కార్యకర్తలను అడ్డుకోవటానికి కాపు కాచిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. టీఎల్పీ కార్యకర్తలు హింసాత్మక సంఘటనలు కూడా పాల్పడుతూ ఉన్నారు. కొన్ని వాహనాలను ధ్వంసం కూడా చేశారు. అందుకో చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన కొన్ని వాహనాలకు నిప్పు పెట్టిన సందర్భం కూడా చోటు చేసుకుంది. నిప్పు పెట్టిన ఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉండటంతో పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సొంత పౌరులపై ఆంక్షలు విధించాలా, సొంత పౌరులపై లాఠీలు జులిపించాలా, సొంత పౌరులపై తుపాకీలు ఎక్కిపెట్టాలా, లేదు టీఎల్పీ కార్యకర్తలు చేస్తున్న డిమాండ్లకు తలొగ్గి అమెరికాకు వ్యతిరేకంగా ఏదైనా గలం విప్పాల్సిన అవసరం ఉందా? అమెరికాకు వ్యతిరేకంగా గాజాలో హమాస్కు అనుకూలమైనటువంటి మాటను వినిపించాలా? ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అడకత్తెరలో పోకచక్కలాగా పాకిస్తాన్ పరిస్థితి ఉంది. ఒకవైపు పాకిస్తాన్పై ముప్పేట కాదు నలువైపుల నుంచి దాడి జరుగుతుంది. ఒకవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి దాడి జరుగుతుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ పాకిస్తాన్కి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తూ ఉంది. వాళ్ళని ఎలా అడ్డుకోవాలో తెలియక సొంత పౌరులను, చిన్న పిల్లలను కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చంపేసింది. వీళ్ళ ఉగ్రవాదులు అంటూ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిన్నపిల్లల ఉగ్రవాదులు అంటూ అటు బలూచిస్తాన్లో కూడా పాకిస్తాన్ అదే పనికి పాల్పడుతుంది. ఇటు సింధు ప్రాంత ప్రజలు కూడా తమ సొంతంగా దేశంగా ఆవిర్భవించాలని కోరుకుంటూ ఉన్నారు. ఇటు పీఓకేలో ఉన్న ప్రజలు మాకు ఈ పాకిస్తాన్తో పడదు, ఈ పాకిస్తాన్ నుంచి మేము దూరం అయిపోవాలి అని ఇటు పీఓకేలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో పాకిస్తాన్ ముప్పేడు దాడికి నలువైపుల నుంచి పాకిస్తాన్ దాడిని ఎదుర్కొంటూ ఉంది. అదే సమయంలో ఇప్పుడు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో టీఎల్పీ కార్యకర్తలు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, పాకిస్తాన్ ప్రధాని, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇద్దరూ కూడా అమెరికా ప్రాపకం కోసం పాకులాడుతూ ఉన్నారు. అటు ట్రంప్ భారత నా మిత్రుడు అంటూనే పాకిస్తాన్కి కావాల్సిన సహాయం చేస్తున్నాడు, పాకిస్తాన్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. మరి ఇప్పుడు పాకిస్తాన్లో ప్రజలు అమెరికా నిర్ణయాన్ని, ఇజ్రాయెల్ గాజా విషయంలో అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యుఎస్ ఎంబసీని ముట్టడిస్తున్న ఈ ఘటన విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? టీఎల్పీకి వ్యతిరేకంగా ఏదైనా కఠిన చర్యలు తీసుకుంటే అది దేశంలో మరింత శాంతి భద్రతల సమస్యకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈరోజు శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తరువాత పెద్ద ఎత్తున టీఎల్పీ కార్యకర్తలు యుఎస్ ఎంబసీకి పిలుపునిచ్చారు. యుఎస్ ఎంబసీకి ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందోనని ఆ ఎంబసీకి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సి వచ్చింది. అమెరికా ఎంబసీకి రక్షణ కల్పించాల్సి వచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వం. కానీ పెద్ద ఎత్తున టీఎల్పీ కార్యకర్తలు చొచ్చుకుని వెళ్ళటానికి ప్రయత్నించారు. ఇప్పుడు టీఎల్పీ కార్యకర్తలు చెబుతూ ఉన్నారు, పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికాపై ఒత్తిడి తీసుకుని రావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ గాజా విషయంలో అమెరికా ఇజ్రాయెల్కు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. అలా తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికాపై ఒత్తిడి తీసుకుని రావాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ వీరి డిమాండ్లకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఐఎంఎఫ్ నుంచి లోన్ విషయంలో కావచ్చు, కొన్ని ఆయుధాల విషయంలో కావచ్చు, ఆయుధాలను ఆధునికీకరించే విషయంలో కావచ్చు, పాకిస్తాన్లో ఉన్న అణుస్థావరాల రక్షణకు సంబంధించి కావచ్చు, ఇలా చాలా సందర్భాల్లో పాకిస్తాన్ అమెరికా నుంచి సాయాన్ని పొందుతూనే ఉంది. అమెరికా పాకిస్తాన్ని ఉగ్రవాద బాధిత దేశంగా చాలా సందర్భాల్లో పేర్కొంటూ ఉండటం విడ్డూరం కలిగించేటటువంటి విషయం. అందుకే కొన్ని విషయాల్లో అమెరికాను నమ్మటానికి అవకాశం లేదు, పాకిస్తాన్ని అసలు నమ్మటానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ తన సొంత దేశంలో నెలకొన్న ఈ తిరుగుబాటును ఏ విధంగా ఎదుర్కోబోతోంది? ఒకవేళ ఖచ్చితంగా టీఆర్పీ కార్యకర్తలు చెబుతూ ఉన్నారు, ఇది ఈ రోజు లేదంటే రేపు చేసి ఆపేసే నిరసనలు కాదు అని చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. పాకిస్తాన్కి ఇజ్రాయెల్కి పడదు. ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఇజ్రాయెల్ మనకి సపోర్ట్ చేసింది. ఏదైనా టెక్నికల్ సపోర్ట్ కావడానికి ఏ రకమైన సపోర్ట్ కావాలి అన్న మీకు సపోర్ట్ చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. అదే సమయంలో తాలిబాన్ నేతలు కూడా భారత్కు దగ్గర అవుతూ ఉన్నారు. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో మన దౌత్యాధికారులు కూడా అటు
తాలిబాన్కి వెళ్ళిన సందర్భం మనకు కనిపిస్తోంది. ఇప్పుడు తాలిబాన్ విదేశాంగ మంత్రి భారతదేశానికి వచ్చారు. ఆ దృశ్యాలు కూడా, ఫోటోగ్రాఫ్ను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇటు తాలిబాన్ భారతదేశానికి దగ్గర అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు అమెరికా భారత్పై కొన్ని ఆంక్షలు విధిస్తున్నప్పటికీ భారత్ను దూరం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ పాకిస్తాన్కి మాత్రం అమెరికా సపోర్ట్ కావాలి, చైనా సపోర్ట్ కావాలి, తన మనుగడ సాగించాలి అంటే ఇప్పటికే పాకిస్తాన్ అడుక్కుంటుంది. ఈ అడుక్కుంటున్న సమయంలో కూడా తన ఉగ్రవాదులను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే మొన్న మనం చూసాం కదా, ఆసియా కప్లో ఓడిపోయిన తర్వాత అందులో వచ్చిన ఫీజును పట్టుకుని వెళ్ళి ఆ క్రికెటర్లందరూ పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ సమయంలో చనిపోయిన వారి కుటుంబాలకు డొనేషన్గా ఇచ్చారు. అంటే పాకిస్తాన్ ఏ విధంగా ఆలోచిస్తుందో మనం చూడొచ్చు. ఇప్పుడు అమెరికాకు నష్టం కలిగించే చర్యలకు పాకిస్తాన్ ముందుకు వెళ్ళదు. కానీ టీఎల్పీ, తెహ్రీక్ ఈ లబైక్ పార్టీ, పాకిస్తాన్ పార్టీ అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తోంది. ఇప్పుడు వాళ్ళపై లాఠీలు జలిపించినా, తుపాకీ తోట ఎక్కుపెట్టినా అది దేశంలో అంతర్యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది. మరి పాకిస్తాన్ దీన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. సరిహద్దుల నుంచి పాకిస్తాన్ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అంటే దేశ విభజన, మాకు దేశ విభజన కావాలి అని బలూచిస్తాన్ దేశ విభజనను కోరుకుంటూ ఉంది. అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా పాకిస్తాన్ నుంచి విడిపోతామని అంటూ ఉంది. ఇటు సింధు కూడా కుదిరితే మేము కూడా సొంత దేశంగా ఉండాలని సింధు ప్రాంతం అనుకుంటూ ఉంది. ఇటు పీఓకే మాకు పాకిస్తాన్ వద్దు అంటూ ఉంది. ఇలా నలువైపుల నుంచి దాడి దేశ రాజధానిలో అమెరికా విధానాలను వ్యతిరేకిస్తూ, ఇజ్రాయెల్ విషయంలో అమెరికా విధానాలను వ్యతిరేకిస్తూ టీఎల్పీ పెద్ద ఎత్తున వేలాదిగా కార్యకర్తలు వచ్చి ఈ రాజధానిని ముట్టడించారు. దీంతో అత్యవసర సేవలు నిలిచిపోవాల్సి వచ్చింది. అత్యవసర సేవలు కూడా పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో అత్యవసర సేవలు నిలిచిపోయాయి, నిత్యావసర సేవలు నిలిచిపోయాయి. ఇటు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది, ఇటు కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా స్తంభించిపోయింది. ఎందుకంటే ఇంటర్నెట్ను పాకిస్తాన్ ఆపేయడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ దీన్ని ఎలా ఎదుర్కొంటుంది, రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది, పాకిస్తాన్లో అంతర్యుద్ధం తీవ్ర రూపం దాల్చితే పాకిస్తాన్ ఏమవుతుంది అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లాహోర్లో నిరసనకారులపై బ్రేకింగ్ న్యూస్. ఎస్, ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ అట్టుడుకుపోతుంది. లాహోర్తో పాటు కొన్ని ప్రాంతాల్లో ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిల్లో భారీగా నిరసనలు చేస్తూ